దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ యొక్క సంవత్సరంలో మనము 2వ మాసంలోనికి వచ్చాము. మరి గడిచినటువంటి మాసం అంతా కూడా దేవుడు మనకు తోడు నీడగా ఉండినాడు. గడిచినటువంటి మాసంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం దేవుడు మనల్ని కాపాడినాడు. మరి నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుటకు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని ప్రభువు యాకోబుకు తెలియచేశాడు. ఆ విధంగా గడిచిన మాసమంతా కూడా దేవుడు మనల్ని విడవకుండా కాశాడు, కాపాడాడు, తోడుగా ఉండినాడు. దేవునికి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా వందనాలు. మీరందరూ బాగున్నారా? మరి మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో కూడా ఈ మాసం యొక్క వాగ్దాన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి ఇర్మియా గ్రంథం 17:7 ఎలాగూ మరి ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అనగా భాగ్యవంతుడు. చెప్పాలంటే ఆయన మనకు సకల విధములైనటువంటి ఆశీర్వాదములను అనుగ్రహించి మనలను నడిపించే నాయకుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాసంలో యెహోవాను నమ్ముకునివాడు, దేవుని యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటున్నారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక కలిగిన వారుగా ఉన్నారు, వారు ధన్యులు అని చెప్పబడి ఉంది. ధన్యులు అనగా భాగ్యవంతులు. ప్రియమైన వారలారా, యేసుని నమ్ముకున్నటువంటి వారు మరి దరిద్రులైనను మరి ఏమీ లేని వారైనను దేవుడు వారిని చూసి చెప్తూ ఉన్నాడు, యెహోవాను నమ్ముకున్నావు కావున నీవు ధన్యుడవు అంటున్నాడు. దేవుని యొక్క దృష్టిలో మనము ధన్యులుగా ఉంటూ ఉన్నాం, భాగ్యవంతులుగా ఉంటున్నాం. పర్వాలేదు, ఏమి ఉన్నా లేకపోయినా, లోకంలో ధనమున్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, ఆ యొక్క లాజర్ లాగా దరిద్రుడైన లాజర్ లాగా మనము ఉన్నా, మనము దేవుని యొక్క దృష్టిలో ధన్యులుగా ఉంటామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము కొన్ని వచనాలని ధ్యానం చేస్తాము. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారు దేవుని యొక్క దృష్టిలో ధన్యులు అని కీర్తనలో 34:8 చెప్పబడి ఉంది. కాబట్టి దేవునికి ప్రియమైన వారలారా, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని యందు నమ్మిక ఎవరైతే ఉంచుతూ ఉన్నారో వారు దేవుని దృష్టిలో ధన్యులు. కీర్తనలు 24:12 ఇలా చెప్పబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునివాడు ధన్యుడు. 119వ కీర్తనలో ఇలా చెప్పబడి ఉంది. దేవునికి ప్రియమైనటువంటి వారలారా, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషిగా మరి నడిచేవారు మరి దేవుని యొక్క దృష్టిలో ధన్యులుగా ఉంటున్నారు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయన యొక్క శాసనములను, ఆయన యొక్క ఉపదేశములను వెతుకుతూ నిర్దోషిగా నడిచినట్లయితే, దోషము లేని వారుగా, పాపము లేని వారుగా, ధర్మశాస్త్రానుసారంగా నడిచినట్లయితే వారు ధన్యులు అని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. పూర్ణ హృదయముతో ఆయనను వెదికినప్పుడు, సంపూర్ణమైనటువంటి హృదయాన్ని దేవునికి సమర్పించి ఆయనను వెతికినప్పుడు వారు దేవుని యొక్క దృష్టిలో
ధన్యులు అని చెప్పబడి ఉంది. ఇంకా కూడా దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవునికి ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినటువంటి సమయంలో ఆయన కొన్ని ధన్యతలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అవేవనగా చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమునకు వారసులవుతారు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఇందులో అనేక ఆత్మీయమైనటువంటి సందేశాలు ఉంటున్నాయి. ప్రియమైన వారలారా, ఈ యొక్క యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ధన్యతలను మనం ఒకసారి చూసినప్పుడు నిజంగానే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అనేక మంచి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే నీతి నిమిత్తం, యేసుక్రీస్తు వారి నిమిత్తం హింసింపబడినట్లయితే మీరు ధన్యులు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనము ఇలాగూ ధన్యతను పొందుకున్న వారముగా ఉంటూ ఉన్నాం. అదే సమయంలో యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నటువంటి వారు దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడని వ్రాయబడి ఉంది. ఆశ్రయము అనగా శరణం, దిక్కు ఆయనే, నీవే దేవా అని. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం నిత్యముగా ఉండు బాహువు నీ క్రింద నుండునని ద్వితీయోపదేశకాండం 33:27 చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన చెప్తుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే, నాకు రక్షకుడు అని 2వ సమూయేలు 22:3 కీర్తనకారుడు దావీదురాజు గారు మరి తన జీవితంలో ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించినట్లయితే, ఆశ్రయించినటువంటి ఈ యొక్క భక్తుడు చెప్తూ ఉన్నాడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించెదను, నా కేడెము, నా రక్షణ శృంగం, నా యొక్క ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే, నాకు రక్షకుడు అని చెప్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనకు రక్షణ దుర్గముగా ఉంటున్నాడు, ఉన్నత దుర్గముగా ఉంటున్నాడని మరి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. వారికి మహాదుర్గమును యెహోవా, నిన్ను ఆశ్రయించు వారికి నీవు విడిచిపెట్టువాడవు కాదు. యెహోవాని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని ఆయన విడిచిపెట్టడు. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధలైన ఏదైనా సరే ఆ వారిని కాపాడేవాడు, వారిని ఆదరించేవాడు, వారిని మేలు చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమున దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తన 46:1-2 చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆపద కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్మినైతే ఎవరిని కూడా ఆయన చేయి విడిచిపెట్టడు. ఆయన వారిని విడువడు, వారిని వెడబాయడు, వారితో కూడా ఉంటాడు, వారిని ఆదుకుంటాడు, వారిని ఆదరిస్తాడు, వారికి మేలు చేస్తాడు. ఇలాంటి ఆశీర్వాదాలని దేవుడు అనుగ్రహిస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడయుండును, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉండును. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు.
ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నాకు ఆశ్రయమైన దుర్గమైన యెహోవా యథార్థవంతులందరినీ కూడా కాపాడేవాడు, తోడుగా ఉన్నవాడు. తన్ను ఆశ్రయించు వారిని విడువక ఆయన వారికి దయాళుడుగాను, మరి వారికి సహాయకుడుగాను, వారి మీద దయ ఉంచి వారిని నడిపించేవాడుగా ఉన్నాడని కీర్తనలు 92:14 వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి ప్రియమైన వారలారా, యెహోవా మనకు, ఆయన నమ్ముకున్న వారికి, వాడు నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. కాబట్టి యెహోవా వారికి ఆశ్రయ దుర్గంగా ఉంటాడని మరి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మనకు ఏ కొదవ లేదు, మనల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. మరి యేసు ప్రభు చెప్తున్న, నా తండ్రి చేతిలో వారు ఉన్నారు, కాబట్టి ఎవరు కూడా అపహరింపరు, దోచుకోరు, విడిచిపెట్టను అని ధైర్యాన్ని, విశ్వాసాన్ని మరి తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నందులకే దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వచనాల్ని ఆశీర్వదించునుగాక. ఈ యొక్క మాసములో మనకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటూ ఉన్నాడు కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆయనే మనకు ఆశ్రయ పట్టణముగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మంచి దేవా, నమ్మకమైన తండ్రి, యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నాయన వారి నీవే మాకు ఆశ్రయంగా ఉన్నావని కీర్తనకారుడు మరి తెలియచేస్తున్నాడు. అదే సమయంలో ఇర్మియా ప్రవక్త మరి దేవుని యొక్క ఆత్మచేత రాసినటువంటి వాగ్దాన వాక్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఈ వాగ్దాన ప్రకారం నాయన నీ బిడ్డలకు నీవు ఆశ్రయంగా ఉండండి, తోడుగా ఉండండి, రక్షకుడుగా ఉండండి, దుర్గముగా ఉండండి. అవును ప్రభా, నీ యొక్క కోటలో ఉన్నప్పుడు, నీవే మాకు ఆశ్రయంగా ఉన్నప్పుడు ఏ శత్రువు ఎవరు కూడా మమ్మల్ని ఏమి చేయలేరు ప్రభువా. నీవు మాకు తోడుగా, నీవే మాకు దుర్గంగా ఉన్నందులకే నీకు వందనాలు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ మాసం అంతా కూడా నాయన నీ బిడ్డలను నాయన మీరు ఆదుకునండి, ఆదరించండి. వారికి దుర్గంగా ఉండండి, రక్షణ శృంగంగా ఉండండి, రక్షణ కోటగా ఉండి మీరు వారిని కాచి నడిపించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామమున వినయంతో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.